ఆ రోజు నా వల్ల కాదు అన్నాను అని కొణిదెల నిహారిక గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం అసలు అలా ఎందుకు అనవలసి వచ్చిందో కూడా చెప్పింది నిహారిక. ఆ వీడియో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు అనుకుంటాను. ఒకవేళ చూసి ఉండకపోతే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్లోనే ఉంటుంది, చూడండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, అల్లు అరవింద్ గారిని నేను అడుగుతాను అని అన్నది నిహారిక. ఇంతకీ అల్లు అరవింద్ గారిని ఏమి అడుగుతాను అన్నది దాని గురించి తెలుసుకునే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని ఉంది. అదేంటంటే ఈ వీడియో చూడడం అయిపోయాక యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక అసలు విషయానికి వస్తే, ఈ మధ్య మెగా ఫ్యాన్స్తో కలిసి నిహారిక ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ఇంటర్వ్యూలో అందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన నిహారికను గుంటూరు నాగలక్ష్మి గారు ఒక విషయం అడిగారండి. అదేంటో చెబుతాను, వినండి. నువ్వు వెంటనే గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక సినిమా చేయాలి అన్నది నాగలక్ష్మి గారు. అంతేకాకుండా అల్లు అరవింద్ గారితో నాకు మాట్లాడాలని ఉంది, కానీ నాకు అతని దగ్గరకు వెళ్ళటానికి కుదరట్లేదు. అందుకే నువ్వు ఫస్ట్ అరవింద్ గారికి ఫోన్ చేసి అడుగు, గీతా ఆర్ట్స్లో నాకు సినిమా కావాలి అని అందరి ముందు మైక్ పట్టుకొని చెప్పింది నిహారికకు గుంటూరు నాగలక్ష్మి గారు. అందుకు నిహారిక గారు కూడా అడుగుతాను అని మొదట చెప్పినప్పటికీ మళ్ళీ అయినా అడగడం ఎందుకండి, చెబుదాంలే అని నిహారిక కూడా అన్నది. ఇక చివరిలో నాగలక్ష్మి గారు ఒక మాట అన్నారండి. ఏంటో తెలుసా, అరవింద్ గారిని అడగండి, లేకపోతే గుంటూరు నాగలక్ష్మి చెప్పింది అని నా పేరు చెప్పు అని కూడా మరీ చెప్పారు నాగలక్ష్మి గారు. అదండి మరి మెగా ఫ్యాన్స్ అంటే. ఇంతకీ నాగలక్ష్మి అంటే ఎవరో మీకు తెలియదు కదా. తను కూడా ఒక మెగా ఫ్యాన్. మెగా ఫ్యాన్స్ కోసమే అరేంజ్ చేసిన ఆ ఇంటర్వ్యూకి నాగలక్ష్మి గారు కూడా వచ్చారు ఒక ఫ్యాన్ లాగా. మొత్తానికి చాలా ఫన్నీగా గడిచింది అని చెప్పొచ్చు ఆ గంట సేపు. ఇక నిహారిక గారు మాత్రం మెగా ఫ్యాన్స్ అడిగే ప్రతి ప్రశ్నకు ఓపిక్గా సమాధానం చెప్పుకుంటూ వచ్చారు ఆ ఇంటర్వ్యూలో. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.